హాయ్ అండి. దోసపిండి రుబ్బుకున్న మూడవ రోజుకి పిండి అనేది లైట్‌గా పులిసినట్టు అవుతుంది కదా! అలాంటప్పుడు ఇలా ఉతప్పాలు ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈ వీడియోలో ఉతప్పాలు 2 విధాలుగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మిగిలిన దోసపిండి తీసుకుని 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, ఒక క్యారెట్ తురుము, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి అన్నీ కలుపుకొని ఒక దాంట్లో ఉంచుకోండి. ప్యాన్‌కి లైట్‌గా ఆయిల్ అనేది రాసుకొని 2 గంటలు పిండి వేసుకొని దోసలా పలుచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోండి అట్టులాగా. ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము అట్టుపైన అంతా వేసుకుని లైట్‌గా కారప్పొడి ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి. లేకపోయినా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక సైడ్ అనేది ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్‌కి ఫ్లిప్ చేసుకుని బాగా కాలినాక తీసుకోవడమేనండి. ఇప్పుడు అదే ఉత్తప్పం కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందులానే అట్లా వేసుకుని ఆనియన్, క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు మునగాకు లేదా ఏ ఆకుకూరైనా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది ఆకుకూరలు తినడం వల్ల. ఆయిల్ కాకుండా వెన్న రాసుకుని వేసుకుంటే హెల్తీగా కమ్మగా కూడా అట్టు చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఆకుకూర వేసి ట్రై చేయండి. చాలా బాగుంటాయి.